హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు ట్రిప్. ఈ ట్రిప్ నాది కాదు, మనది. ఈ కళ్ళకు కట్టినట్టు చూపిస్తే చలో పదండి. మేమేళ స్టార్ట్ అయ్యి కొద్ది రోజులు అయింది. చాలామంది ఇక్కడికి వస్తున్నారు. మన తెలుగు వాళ్ళ కోసం చాలా ఇంపార్టెంట్ విషయం షేర్ చేస్తున్నామండి. అంటే ఇక్కడికి వచ్చి తెలుగు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రూములు దొరక్క, సరైన ఫుడ్ దొరక్క, అంటే మన టేస్ట్ తగ్గట్టు ఫుడ్ ఇక్కడ దొరక్క చాలామంది చాలా రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళందరికీ సొల్యూషన్గా నేను ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేస్తున్నానండి. దాన్ని ఫాలో అయ్యారంటే మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా, చింతన లేకుండా ఆరామ్సే వచ్చి వెళ్ళిపోవచ్చు అనమాట. ప్రయాగరాజ్ కుంభమేళకు వచ్చి ఇక్కడికి వచ్చి స్టే చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. అట్లా ఉంటుంది. నేను చెప్పే స్టే ఎక్కడ దొరుకుతుంది, ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంటామండి. సో ఆరామ్సే ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. అసలు అక్కడ ఉంటే మనం కుంభమేళకు వచ్చామా లేదా మన ఇంట్లో మనం ఉన్నామా అన్నట్టు ఉంటుంది అనమాట. అసలు ట్రిప్ వేసి మన ఫీలింగ్ కూడా కలగదు, అంత ఆరామ్సే ఉంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళు ఉంటారు, తెలుగు ఫుడ్ దొరుకుద్ది. సో ఆ విషయాలు అన్నీ కూడా మీకు షేర్ చేసుకుంటున్నా. జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి. మీకు కంపల్సరీ యూస్ఫుల్ అయ్యే వీడియో. స్కిప్ చేస్తే మాత్రం ఎటువంటి యూస్ఫుల్ ఉండదండి. పూర్తిగా వీడియో చూసారంటే మీకు కంపల్సరీ యూస్ఫుల్ అవుతుంది. తర్వాత మీరే అంటారు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇక్కడికి వచ్చి చాలామంది చాలా రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే నా కళ్ళతో నేను చాలామందిని చూసా. అసలు అనకూడదు కానీ టెంట్ సిటీలో టెంట్లు దొరక్క నానా ఇంకా చాలా ఘోరంగా ఉందన్నమాట పరిస్థితి. లాస్ట్ టాయిలెట్లకు కానీ బాత్రూమ్స్ కానీ ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి. ఇక్కడ నా వాయిస్ అంతా ఫేస్ అంతా పోయిందండి. ఎందుకంటే పొద్దున స్నానాలకు వెళ్ళడం, ఇక్కడ క్లైమేట్ అంతా కొంచెం కూలుకొనడం. సో ఆల్రెడీ కొంచెం కోల్డ్ అయింది. సో అందుకని గొంతు కొంచెం పట్టేసింది. వాయిస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఏంటంటే ప్రయాగరాజ్ జంక్షన్లో కానీ, ప్రయాగరాజు చౌకీలు ఎక్కడికి దిగినా కానీ అక్కడ నుండి మీరు దశమమేధ ఘాటు, నేను ఇలాంటి దశమమేధ ఘాటు లేదంటే ఆటో వాళ్ళు తెలియదన్నా ఒకటి ఏదైనా అన్నా కూడా ఒకవేళ దారాగంజ్, దశమమేధ ఘాటు కానీ దారాగంజ్ కానీ, అంటే ఆ ఏరియా అంతా కూడా దారాగంజ్ అండి. నేను చెప్పేది ఏంటంటే దశమమేధ ఘాటుకి అయితే వచ్చేసండి. ఫస్ట్ ఆ ప్రయాగరాజ్ జంక్షన్ నుంచి అయితే జస్ట్ ఒక 6 to 7 kilometers ఉంటుంది. అంటే ఆటో వాళ్ళకైనా లేదంటే ర్యాపిడో కానీ లేదంటే బైక్ వాళ్ళు లోకల్ బైకులు తిప్పుతున్నారండి. అంటే ఇక్కడ ఉన్న లోకల్స్ అందరూ సైడ్ ఇన్కమ్గా దీన్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు అనమాట. బైక్ తిప్పి 100 రూపీస్ 200 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. బాగా మనం బార్గెన్ చేసాం అనుకోండి 100 రూపీస్కి వస్తారు. లేదంటే 300 500 రూపీస్ కూడా అంటున్నారు అనమాట. సో కంపల్సరీ 100 రూపీస్ 150, అంతకంటే ఎక్కువ ఇవ్వకండి ఈచ్ వన్ పర్సన్కి. అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఇక్కడ నేను చూపిస్తా. ఇదేనంటే దశమమేధ ఘాటు. ఇదంతా దశమమేధ ఘాటు. మీకు ఇంకా ఐడియా కావాలంటే దశమమేధ ఘాటు రైట్ సైడ్లో ఉంటుందండి. ఇదంతా కూడా దారాగంజ్ రోడ్డు అనమాట. దారాగంజ్ రోడ్డు దశమమేధ ఘాటు మెయిన్ కమాన్ అనమాట. అది వచ్చేసి రైట్ సైడ్లో ఉంటుంది. అక్కడ బోర్డు కూడా ఉంటుంది చూడండి, రైట్ సైడ్లో ఉంటుంది. ఇట్లా స్ట్రైట్గా అది రైట్ సైడ్లో ఉంటుంది. మనం స్ట్రైట్గా పోవాలన్నమాట. స్ట్రైట్గా జస్ట్ 100 to 150 meters ఉంటుంది అనమాట. అంతే. మన తెలుగు వాళ్ళ ఆశ్రమం ఉందండి అక్కడ. శ్రీ జగన్నాథ్ శాస్త్రి గారు మన తెలుగు వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ఇక్కడ ఆశ్రమాన్ని పెట్టడం జరిగింది. రూమ్స్ అయితే ఫ్రీ అండి, రూమ్స్ ఫ్రీ. తెలుగు భోజనం కూడా ఉంటుంది. ఓన్లీ లంచ్ టైం అండి. మార్నింగ్ 10:30 నుంచి 11 నుంచి స్టార్ట్ అయ్యి 4:30 వరకు కూడా లంచ్ ఉంటుంది. మన ఆంధ్ర భోజనం అనమాట. ఇక్కడ నేను చాలా దగ్గర భోజనం చేసామండి. అసలు ఫుడ్ అయితే అంతా ఎట్లా ఉందంటే అట్లా ఉంది. అసలు దిగేది కాదు, వదిలేసామండి మధ్యలోనే. ఒక రుచి ఉండేది కాదు, ఒక పసి ఉండేది కాదు, సాల్ట్ ఉండేది కాదు, కారం ఉండేది కాదు. నాలుకైతే అసలు సప్పబడిపోయింది, నాలుకంతా ఇదైపోయింది అనమాట. అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, మన తెలుగు ఫుడ్ దొరుకుతుంది. 100 రూపీస్. ఫుడ్ మాత్రం ఫ్రీ కాదండి, ఫుడ్ మాత్రం 100 రూపీస్. రూమ్ మాత్రం ఫ్రీ. అలాగని వచ్చిన వాళ్ళందరికీ రూమ్లు వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే వాళ్ళకు కూడా 10,000 మంది వస్తే 10,000 మంది రూమ్లు ఇవ్వాలని రూల్ లేదు కదండి. సో మనం ఇక్కడికి వచ్చినామంటే రూమ్ ఉంటే రూమే తీస్తాం. ప్రజెంట్ అంతా క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి రూమ్స్ ఫుల్ అయిపోతుంది. మన తెలుగు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని రూమ్స్లో అంట పెద్ద పెద్ద హాల్స్లో ఒక బెడ్, ఒక చెద్దరిచ్చి ఏ టైంలో వచ్చినా కూడా, ఈ టైము ఆ టైం ఏం లేదండి, ఏ టైం వచ్చినా కూడా మనకి ఇబ్బంది కలగకుండా రూమ్, అంటే ఒక పెద్ద రూమ్లో డార్మెటరీ టైప్లో ఒక పెద్ద రూమ్లో వచ్చి పడుకోవడానికి మాత్రం ఇస్తున్నారు. అది మాత్రం మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇవ్వండి ఇలా రావాలా. ఇది ఒక మఠం అండి. ఇది వచ్చేసి శ్రీ జంగవాడి మఠం, కన్నడ వాళ్ళది. ఇందులో కూడా రూమ్స్ ఉంటాయండి. బట్ ఇందులో వచ్చేసి రూమ్స్కి అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఫుడ్ మాత్రం ఫ్రీ అనమాట. లెఫ్ట్ సైడ్లో చూసిరా శ్రీ జంగవాడి మఠం. ఇట్లా ఎంట్రన్స్ పోవాలన్నమాట. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది శ్రీ జంగవాడి మఠం. ఇది వచ్చేసి కన్నడ వాళ్ళలో.
ఇక్కడ మాత్రం అమౌంట్ పే చేయాలి రూమ్కైనా స్టేయింగ్ దేనికైనా అమౌంట్ పే చేయాలి. అదే ఫుడ్ మాత్రం ఇక్కడ పెడుతున్నారు, 3 పూట్ల ఫుడ్ పెడతారు. ఫుడ్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇలా మరి కొద్ది దూరం వెళ్తే మన తెలుగువారి మఠం వస్తుందన్న, తెలుగు ఆశ్రమాలు అనమాట. ఎక్కడికి వెళ్ళి మన తెలుగు ఆశ్రమాలు ఉండడం కామన్ కదా, కానీ ఇక్కడ చాలామందికి తెలియదు అనమాట. ఎందుకంటే అంత క్లమ్జీగా ఉంటుంది, హిందీ లాంగ్వేజ్ ప్రాబ్లం. ఈ మఠాలు ఎక్కడ ఉన్నాయి, ఏంది, ఎక్కడ పోవాలి ఏంటి అని తెలియదు. సో వాళ్ళందరి కోసం నేను ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను అనమాట. ఇలా మరి కొద్ది దూరం వెళ్ళాలి, 100 మీటర్స్ టు 150 మీటర్స్ వెళ్ళాలి. ఫుల్ కోల్డ్ కాఫ్. లెఫ్ట్ సైడ్లోనే ఉంటుందండి తెలుగు ఆశ్రమం. నేను చెప్పాను కదా ఏంటి, అశ్వమేధ ఘాట్ వచ్చి రైట్ సైడ్లో ఉంటుంది. దానికి లెఫ్ట్ సైడ్లో నుంచి రైట్ రోడ్డు ఉంటుంది అనమాట, దారాగంజ్ రోడ్డు. అదే రోడ్లో ఒక 100 to 150 మీటర్స్ నడుచుకున్నారంటే మనకి మన తెలుగువారి ఆశ్రమం వస్తుంది అనమాట. ఎవరిని అడగవలసిన పని లేదు కూడా. ఏదో టెంపుల్ ప్రసాదం పెడుతుంది. దీని తర్వాత అనమాట చూడండి, ఇదంతా కూడా దారాగంజ్ రోడ్డు అనమాట. నడుచుకుంటూ పోవాలా. ప్రయాగరాజు నుంచి దశమేధ ఘాట్కి వచ్చేసేయండి. దశమేధ ఘాట్ నుంచి స్ట్రైట్ రోడ్ అనమాట. మీకు ఘాట్ ఇంకా ఘాట్ రైట్ సైడ్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఘాట్ వచ్చేసి రైట్ సైడ్లో ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్లో వచ్చినారంటే శ్రీ జంగవేడ బాట తగులుతుంది. దాని తర్వాత మరి కొద్ది ముందుకు వెళ్ళాలన్నమాట. ఇంకొద్ది ముందుకు రావాలా, మధ్యలో టెంపుల్ ఒకటి వస్తుంది, బయటకు ఉంటుంది. దాని తర్వాత అనమాట తెలుగువారి ఆశ్రమం ఉంటుంది. మీకు బండ గుర్తేటంటే ఇవ్వండి, సౌత్ నేషన్ కనిపిస్తుందా, సౌత్ నేషన్ కార్నర్ చూడండి. మీకు బాగా బండ గుర్తు ఏమీ లేదు, ల్యాండ్ మార్క్ అనమాట. సౌత్ నేషన్ కార్నర్ అని ఉందా, ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడ నుంచి ఇవ్వండి, లెఫ్ట్ సైడ్ గల్లీ ఉందా, దాని పక్క ఉంటే అనమాట. సౌత్ ఇండియా కార్నర్ ఉందా, దాని పక్కనే అనమాట, పక్క గల్లీ. ఇలా స్ట్రైట్ కాసేపు పైకి ఎక్కిరంటే ఆ పైన కనిపిస్తుంది కదా, అదే తెలుగు ఆశ్రమం అండి. అక్కడ మనకు రూమ్స్ కూడా దొరుకుతాయి. పదండి అక్కడికి వెళ్దాం. కొంచెం అప్పు ఉంటుందండి. అప్పు ఎక్కామంటే ఆ కనిపిస్తున్న బిల్డింగ్ జగన్నాథ శాస్త్రి గారి ఆశ్రమం అనమాట. ఇక్కడ ఛాయ్ కూడా దొరుకుతుందండి. ఇక్కడ ఛాయ్ కూడా మన తెలుగువారి తగ్గ టేస్ట్లోనే ఉంటుందండి. ఛాయ్ మాత్రం 15 రూపీస్, అదే బయట అయితే మాత్రం 10 రూపీస్. లేదు, నాది యూట్యూబ్ అన్న, వీడియో తీస్తున్నాను నేను. ఇది వచ్చేసి అన్నదానం అండి. బట్ ప్రజెంట్ ఈ క్రౌడ్ వల్ల ఇక్కడ అన్నదానం మాత్రం పెడతలేదు. చూడండి, చాయ్ షాప్లు ఎన్ని ఉన్నాయి, అంతమంది తెలుగు వాళ్ళే. ఇక్కడ కూర్చొని ఆ రోజు డైలీ ముచ్చట్లు చెప్పుకుంటారు అనమాట. వీళ్ళు వచ్చేసి స్టాఫ్ అండి. ఇది శాస్త్రి గారి ఫోన్ నెంబర్ ఒకటి ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ క్లారిఫికేషన్ కావాలంటే ఆ ఫోన్ నెంబర్ కాల్ చేసి విజిట్ అవ్వండి. ఇవన్నీ రూమ్స్ అనమాట. మొత్తం 2 బిల్డింగ్స్ ఉన్నాయి. చూడండి మన తెలుగు వాళ్ళకి ఎంత యూస్ఫుల్ అవుతుందో. ఇవన్నీ కూడా రూమ్సే. మన తెలుగు వాళ్ళతో ఫుల్ క్రౌడ్ అనమాట. తెలుగు వాళ్ళతో అంత నిండిపోయింది. తెలుగు వాళ్ళకి మాత్రం బాగా యూజ్ అవుతుంది. శాస్త్రి గారికి రియల్ గా వెరీ వెరీ థ్యాంక్స్ అండి నా తరఫున కూడా. సో ఈ ఇన్ఫర్మేషన్ మన తెలుగు వాళ్ళందరికీ చేరాలనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే వీడియో ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. సో మీకు వీలు ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ ఈ వీడియో షేర్ చేయండి. సో వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అక్కడికి వెళ్ళి నానా ఇబ్బంది పడేదానికంటే నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే మన వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు కంపల్సరీ మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ కుంభమేళ వెళ్ళే వాళ్ళకి కానీ ఈ వీడియో షేర్ చేయండి. సో మీరు చేయడం వల్ల ఏమైందంటే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట. వంశీరెడ్డిని చూసి ఒకసారి షాక్ అయిన అనమాట. ఆయన ఏంటి ఇక్కడ ఉన్నారా అనుకున్నా. వన్ ఆఫ్ ద ఫేమస్ ట్రావెలర్ అనమాట తెలుగులో. అన్నను కలవడం జరిగింది. ఆయన ద్వారా చాలా విషయాలు కూడా నేను తెలుసుకున్నాను అనమాట. ఏ విశేషాలు ఏం లేవు. ప్రెసెంట్ అయితే క్రౌడ్ కొంచెం ఎక్కువ మందిగా మీడియంగా ఉన్నారు. కంపేర్ 29 జనవరి 29 అట్లా పోలిస్తే మన వాళ్ళు ఎవరన్నా రావాలనుకుంటే రావచ్చు. ఓన్ వెహికల్స్లో కూడా రావచ్చు. బట్ కానీ మినిమం ఒక 3 to 4 kilometers వాకింగ్ అయితే ఉంటుంది త్రివేణీసంగం. దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. అండ్ మెయిన్గా ఏంటంటే ఎవరన్నా బోట్ జర్నీ చేయాలనుకుంటే మాత్రం మైండ్లోంచి తీసేయండి. ఎందుకంటే పర్ పర్సన్ 2000-3000 అడుగుతున్నారు. అది కూడా పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ లేదు. ట్రాఫిక్ నీకే కనిపిస్తుందా? చూపించే బయటకు వెళ్ళి చూపించేసి ఇదంతా పైన అండి.
బట్టలు కూడా వేసుకోవడానికి అనమాట. అలాంటి తెలుగా ఇది ఒక వాష్రూమ్ అండి, వెస్ట్రన్ వాష్రూమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.